క్యాబేజ్ పెసరపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సిరిజల్లు వ్లాగ్స్‌కి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మీడియం సైజ్ క్యాబేజీ తీసుకొని దానిని ఉల్లిపాయని కట్ చేసినట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసి ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. ఈ కూర చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఉడికిన తర్వాత ఇందులో నీళ్ళన్నీ తీసేసి క్యాబేజీ ముక్కల్ని తీసి పక్కన ఉంచుకోవాలి. తాలింపు కోసం నూనె వేడయ్యే వరకు వేడి చేసుకున్నాక ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేగనీయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. దీంట్లో హాఫ్ స్పూన్ నువ్వులు, కొంచెం మెంతు పొడి వేస్తున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ముక్కల్లో మనం పసుపు వేసాం కాబట్టి చూసుకొని కొంచెం తక్కువ పసుపు, ఇంకా చాలా కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసి, అల్లం ఎల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి. నా ఛానెల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకొని ఉంచుకున్న క్యాబేజ్ ముక్కల్ని వేయాలి. ఒక అర్ధగంట ముందు నానపెట్టుకున్న పెసరపప్పు. ఇందులోనే నానిన పెసరపప్పును కూడా వేయాలి. క్యాబేజ్ ఆల్రెడీ నీళ్లుగా ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఆ క్యాబేజ్‌లో ఉన్న నీళ్లతోనే ఆ పెసరపప్పు కూడా ఉడుకుతుంది. మధ్య మధ్యలో తిప్పుతూ ఆ పెసరపప్పు ఉడికిందాకా ఉంచాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి. ఉప్పు వల్ల ఇంకా దాంట్లోని నీళ్లు బయటికి వచ్చి పప్పు ఉడుకుతుంది. అంతే. ఇప్పుడు ఉడికిందా లేదా చూడాలి. పెసరపప్పు కూడా ఉడికిపోయింది. మరీ మెత్తగా ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒక స్పూను కారం వేస్తున్నాను. మా కారం కలర్ ఎక్కువ, కారం తక్కువ ఉంటుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్. వీడియో చూసేవారు లైక్ చేయండి. అంతే, పెసరపప్పు క్యాబేజ్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇలానే చేస్తారా? బాయ్.